విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపి పవిత్రతకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ నిరసన తెలిపింది. గద్వాల సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తిరుమల పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే ఈ సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలను చేపట్టాలని విహెచ్పీ అధ్యక్షులు ఫణిమోహన్ రావు డిమాండ్ చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉండేటువంటి లడ్డూలు ఎంతో ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి దేవుడు అంటే లడ్డు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి లడ్డు ఈరోజు జంతువుల క్రొవ్వుతో ఇటువంటి అనాగరికమైనటువంటి చర్యలతో కలుషితం చేసి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యితో చేసేటువంటి దాంట్లో ఇతర జంతువుల కలెబరాల కొవ్వుతో కలిపి తయారు చేసినాడు అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలిసిపోయింది. పరీక్షల్లో కూడా అది తెలిసింది. ఇటువంటి పరిస్థితులకు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. మహాధర్నా కూడా చేపట్టడం జరిగింది. అందులోనూ భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ఏమని చెబుతుంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి. ఇప్పుడు ఎవరికైతే దీనికి కారణమో వాళ్ళ పట్ల ఎటువంటి ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా శిక్షించాలి. ఇది ప్రథమ డిమాండు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులకు ఇటువంటి కల్తీలకు అలవాటు కాకుండా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలు అటువంటి విషయాలు ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంతో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉండేటువంటి లడ్డూలు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం మనకందరికీ తెలిసినదే. ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి దేవుడు అంటే లడ్డు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి లడ్డు ఈరోజు మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.